మరి ఆ రోజు ఆలోచన చేసినప్పుడు మరి అదే ఆలోచన కంటిన్యూ చేయాలి కదా. ఎందుకు మరి ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి, ఆ ప్రాంతాలకైతే పెద్ద ఖర్చు ఉండదు. మీరే చెప్తున్నారు అసలు కంప్లీట్ ఇట్ ఈస్ అ బ్లీడింగ్ స్టేట్ ఫినాన్షియల్లీ. ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ బ్లీడింగ్ స్టేట్, అప్పుల కుప్ప అయిపోయింది, చాలా భయం వేస్తూ ఉంటుంది అని చెప్తున్నప్పుడు, అలాంటి అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాజధాని కట్టడానికి ఇంత చేసే బదులు మరి మీదే ఆలోచన పోనీ ఆ క్రెడిట్ ఏదో మీరే తీసుకోండి. కానీ మరి ఎందుకు చేశారు, ఎందుకు మార్చారు అంటే ఖచ్చితంగా ఇక్కడే మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద దీన్ని చేసుకోవడం కోసం చేశారనేది చెప్పాలి. వాస్తవానికి ఇక్కడ కొన్ని కఠోర సత్యాలు ఇప్పుడు నేను కొన్ని ఆవిష్కరిస్తాను, దానికి తగ్గట్టు ఇప్పుడు మన తను కూడా చెప్తాడేమో. అసలు ఇక్కడ దీనికి బాధ్యులు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాలు అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన బాధ్యులు ఎవరు? పాలకుల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేశానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించాలా లేదా?